యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు మట్టల ఆదివారం, మరి పామ్ సండే అని ఇంగ్లీష్లో అంటారు. వాస్తవంగా లెంట్ డేస్ 40 days చేస్తున్నటువంటి సందర్భంలో ఆఖరి వారం, ఈ ఆఖరి వారముని ప్యాషన్ వీక్ అని అంటారు. ఈ ప్యాషన్ వీక్లో ఇంకా ఎక్కువగా సిలువ గురించి ధ్యానాలు చేస్తూ భారముతో ప్రార్థనతో మరి కనిపెట్టేటువంటి దినాలు ఇవి. మనం చూస్తే లెంట్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మూవింగ్ క్లోజ్ టు గాడ్ అనేటువంటి అర్థం వస్తుంది. ఈ ఆఖరి వారంలో ప్యాషన్ వీక్లో మరి ఇక్కడి నుంచి మరి వారం రోజులకి ఈస్టర్ వస్తుంది. మరి 5వ రోజు గుడ్ ఫ్రైడేగా మనం చూస్తాం. ఈ యొక్క మరి పామ్ సండే రోజు ముఖ్యంగా మరి మెయిన్ లైన్ చర్చెస్లో ఎక్కువగా ఆచారయుక్తంగా మనం చూస్తాం. ఖర్జూరు మట్టలు పట్టుకొని పిల్లలందరూ ప్రభుని స్తుతిస్తూ మరి వీధుల వెంబట సువార్త చేసుకుంటూ వెళ్ళేటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. మరి ఈ పామ్ సండేకి సందర్భంగా మరి కొన్ని వాక్యానుసారమైనటువంటి ధ్యానాలు మనము చూసుకుంటూ ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే 29వ వచనం చూస్తే, ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ అనే గ్రామములకు సమీపించినప్పుడు తన శిష్యులు నిద్దరిని పిలిచి, బేతనియ అనేటువంటి గ్రామాలు, నిజంగా బైబిల్లో బేతనియ అనేటువంటి గ్రామం చాలా ఫేమస్ అయింది. ఎందుకోసమంటే యేసుక్రీస్తు వారు బేతనియలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు, వారితో సహవాసం, ఆ కుటుంబాన్ని ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. నిజంగా బేతనియ బేత్పగే అనేటువంటి గ్రామాలు ఒక కుష్ఠరోగులు ఉండేటువంటి కాలనీ. మరి ఆ రోజుల్లో కుష్ఠరోగులు వాళ్ళు వెలివేయబడేవాళ్ళు, గ్రామాలకి బయట ఉండేటువంటి వాళ్ళు, సమాజమునకు వెలుపల వాళ్ళు బతికేవారు. కనుక అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రభు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సమాజం వాళ్ళని ఎవరినైతే వారు జబ్బు వాళ్ళు అని సమాజమునకు దూరముగా బతికేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మరి నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ బేతనీయ కుటుంబం మనకు తెలుసు. ఎవరు? మరియా, మార్తా, లాజర్. ఆ కుటుంబంలోకి మరి ఆయన ఒక అతిథిగా వారితో కలిసి ప్రయాణం చేసిన అనుభవం చూస్తాం. మరి లాజర్ చనిపోయినప్పుడు లాజర్ని 4వ దినం బ్రతికించినటువంటి దేవుడిగా, తన మహిమను కనపరిచిన దేవుడిగా కనబడుతున్నాడు. అటువంటి గ్రామంలో ఆయన ప్రవేశించినాక అటు నుంచి బయటకు వస్తున్నప్పుడు తన శిష్యుల్ని ఇద్దరిని పిలుస్తున్నాడు. పిలిచి చెప్తున్నాడు, 30వ వచనం చదవమ్మా, 30వ వచనం చదువు. ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఇక్కడ మనం చూస్తున్నాను మరి ఈ గాడిద పిల్లని ఒక గ్రామంలో, ఈ బేతనీయ గ్రామంకి ఎదురుంగున్నటువంటి గ్రామంలో ఒక గాడిదను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ గాడిదకు ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, యేసయ్య. అంతకుముందు ఎన్నోసార్లు యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు, కానీ ఈ తన యొక్క 33.5 సంవత్సరాలు ఈ లోక యాత్ర జీవితంలో ఆఖరి వారంలో, ఆఖరి ఘట్టంలో ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. అంతకుముందు ఎన్నోసార్లు ప్రవేశించాడు, కానీ ఇది ఆఖరి ప్రవేశం. యెరూషలేములో దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని ట్రయంఫల్ ఎంట్రీ అంటారు, విక్టోరియస్ ఎంట్రీ. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ప్రజలు
వాళ్ళందరూ కూడా ఆయన్ని తమ రాజుగా మనసులో అనుకున్నారు. ఆయన ఒక పొలిటికల్ రాజుగా అనుకున్నారు. ఆయన ఒక రాజ్యం స్థాపిస్తాడు, మమ్మల్ని రోమా ప్రభుత్వం యొక్క బంధకాల నుంచి విమోచించి మాకు స్వతంత్ర రాజ్యం చేస్తాడు, తీసుకొస్తాడు, ఆ యుద్ధాలు చేస్తాడు, ఆ రాజ్యానికి ఈయన రాజుగా ఉంటే ఆయన ప్రజలుగా మేము ఉంటాం అనేటువంటి అనుభవంలో ఆయన ఒక రాజుగా తీసుకుని వెళ్ళటానికి ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఆయన ఒక ఘనంగా తీసుకుని వెళ్ళడానికి ఆ యొక్క యెరూషలేములోనికి అందరూ కూడా కూడిన పరిస్థితి. కానీ ఆయన మరి ప్రవేశించాలంటే ఆయనకు ఒక సాధనం కావాలి. ఆయన ఆ గ్రామంలోనికి, ఆ యెరూషలేములోనికి వెళ్ళడానికి మరి ఒక సాధనం అవసరమైంది, ప్రయాణ సాధనం. దానికోసం ఆయన ఒక వస్తువుని ఆయన ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సాధనాన్ని ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలో నా కొరకు ఒక గాడిద, దాని పిల్ల ఉంది, నాకు ఆ గాడిద పిల్ల కావాలి అని ఆ గాడిద పిల్ల దగ్గరికి తన యొక్క ఇద్దరు శిష్యుల్ని, మనుషుల్ని పంపిస్తూ ఉన్నాడు. యెరూషలేము ఆ ప్రాంతంలో, ఆ రోజుల్లో మరి ఇశ్రాయేలు ప్రాంతంలో ఎన్నో వేల గాడిదలు ఉన్నాయి, లక్షల గాడిదలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పర్టికులర్ ఒకానొక గాడిద పిల్లను మనం చూస్తున్నాం. దాని కొరకు తన మనుషులను పంపిస్తున్నాడు. ఆ గాడిద పిల్లంట, ఆ గాడిదంట ఏం చేయబడిందంట? కట్టబడి ఉన్నది. ఇదే విషయం గురించి మనం 4 సువార్తలో చూస్తాం. మార్కు సువార్తలో చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఉంది, 39వ వచనం నుంచి. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో కూడా ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. దానిలో మత్తయి సువార్తలు రాయబడిన దానిలో గాడిదయు దాని పిల్లయు ఆ కట్టబడి రెండు అనుభవాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, దాన్ని నా కొరకు విప్పి తీసుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అభ్యంతర పెడితే మీరు వాళ్ళతో చెప్పండి, ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి అని మీరు చెప్పండి. అతను వాటిని విడిపించి పంపిస్తాడు. వీళ్ళరా, ఇక్కడ గాడిద మనిషికి సాదృశ్యం కనబడుతుంది, మనకు సాదృశ్యంగా కనబడుతుంది, మానవ జాతికి సాదృశ్యంగా ఉంది. లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు. ఆ రోజుల్లో మరి యెరూషలేము ప్రాంతంలో అనేకమైన గాడిదలు ఉన్నాయి. కానీ ఆ పర్టికులర్ ఆ ఒక్క గాడిదను, ఆ గాడిద పిల్లల్ని ప్రభు కోరుకున్నట్లుగా ఈరోజు మనల్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు, మనల్ని కూడా పిలుస్తున్నాడు, పేరుతో పిలుస్తున్నాడు. ఇదిగో ఆయన వాక్యం ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు, నేను నిన్ను పేరుతో నేను పిలిచి ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను. కనుక మనల్ని ప్రత్యేకించుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. మనం అనుకుంటే మనం ఈ లోకంలోకి రాలేదండి, లేకపోతే మన తల్లిదండ్రులు అనుకుంటే మనం పుట్టలేదు. దేవుడు తన ప్రణాళిక చొప్పునే మనలను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. తన కాలంలో మనం జన్మించడానికి ఇష్టపడిన దేవుడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఎరిగినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. సరే, ఈ గ్రామంలో కట్టబడినటువంటి గాడిద యొద్దకు మరి యొక్క దూతలను పంపిస్తున్నాడు, లేకపోతే తన యొక్క శిష్యులను పంపిస్తున్నాడు. అలాగే మన దగ్గరికి కూడా తన శిష్యుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా, టీవీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా, మరొక విధంగా ఏదో ఒక రకంగా దేవుడు తన సందేశాన్ని మనకు పంపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఆ గాడిద దగ్గరికి ఆ శిష్యులు వచ్చి వారు అంటున్నారు, దాని కట్లు విప్పుతున్నారంట. అది ఎక్కడైతే కట్టబడి ఉందో ఆ కట్టుకొయ్య నుంచి ఆ గాడిదని విడిపిస్తున్నారు. మరి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆ గాడిద గనక విడిపించబడకపోతే అది యేసుక్రీస్తు వారి యొద్దకు రాలేదు. యేసుక్రీస్తు వారిని తన మీద ఎక్కించుకుని ఊరేగించేటువంటి ఆస్కారం దానికి ఉండదు. కనుక అది ప్రభువుని ఊరేగించాలంటే అది ఫస్ట్ కట్టల నుంచి ఏం చేయబడాలి? విప్పబడాలి. చూడండి, మనమందరం కూడా మరి అనేకమైన బంధకాల చేత కట్టబడి ఉంటాం మానవులుగా. చూడండి, ఐహిక విచారాలు, ధనమోసం, లేకపోతే పాప స్వభావం, యవనస్తులకైతే రకరకాల లోక ఇచ్చలు, వాటి చేత బందీలై దేవుని యొద్దకు రాలేకపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. వాక్యం మనం చూస్తున్నాం, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా.
లోకంలో మనుషులందరూ కూడా ఏదో ఒక పాపం చేత బంధించబడి ఉన్నారు. పాప బంధకాల నుంచి విముక్తి చేయడానికి, విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు మరి యేసుక్రీస్తు వారు ఉన్నత లోకం నుంచి మనుషుడు ఊహించలేనటువంటి ఆ యొక్క అద్భుతమైన విశ్వవ్యాప్తుడైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి సూక్ష్మమైన మానవుడిగా లోకంలో రావడానికి ఇష్టపడి ఆ అమూల్యమైనటువంటి సేవా దినముల్లో ఒక గాడిద కొరకు ఒక టైంని ఆయన కేటాయించాడు. ఆ గాడిదను ఆయన కోరుకున్నాడు. దాని కొరకు తన యొక్క మరి శిష్యుల్ని పంపించాడు. ఈరోజు మన కొరకు కూడా గాడిద వంటి స్వభావం కలిగిన మన యొద్దకు కూడా తన వాక్యం ద్వారా మరి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం దేనికన్నా బంధించబడి ఉన్నామా? ఏ పాపం బంధకం చేత మనం విడిపించబడ్డామా? ఎన్ని సంవత్సరాల నుంచి దేనికి విడిపించబడ్డాం? కట్టబడి ఉన్నాం. ఈ గాడిద దాని పిల్ల ఆ యొక్క ఇంటి ముందు అది కట్టబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బంధించబడిన పరిస్థితిని చూస్తున్నాం. కట్టబడిన గాడిద మరి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని మరి ఎక్కించుకొని ప్రయాణం చేయటానికి దానికి ఆస్కారం లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దానిని విడిపించి నా కొరకు దాన్ని తోలుకురండి. పిల్లారా, ప్రభు విశ్వవ్యాప్తంగా మనుషులందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని చుట్టూ సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడని ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ గాడిద మరి విడిపింపబడగానే యేసుక్రీస్తు వారి యొద్దకు అది మరి ప్రయాణం చేసి వచ్చింది. యేసుక్రీస్తు వారిని మరి ఎక్కించుకొని తన మీద ఆ యొక్క యెరూషలేములోనికి, దేవాలయం ప్రదేశంలోనికి ఆయన ఊరేగించుకుంటూ తీసుకెళ్ళడానికి గాడిద మరి ముందుకు వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు నేను దేవుని కొరకు, దేవుని పని కొరకు సిద్ధపడుతున్నామా? ఎక్కడైతే కట్టబడి ఉన్నామో ఆ పాపపు కట్టల్లో ఇంకా ఉంటున్నామా? ఒకసారి మనం విడిపించబడడానికి ఇష్టపడదాం. తర్వాత మరి 31వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 30వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు చూడండి, ప్రవేశింపబడగానే కట్టబడి ఉన్న గాడిద మీకు కనపడిన దాని మీద ఏ మనుషుడు ఎన్నడను కూర్చోలేదు. ఇక్కడ మరి మత్తయి సువార్తలో చూసి ఇక్కడైతే గాడిదని రాయబడింది, కానీ మత్తయి సువార్తలో చూస్తే గాడిద పిల్ల అంటున్నాడు. యేసుక్రీస్తు వారి గాడిద పిల్లను కోరుకున్నాడంట. ఆ గాడిద పిల్ల దానికి ఎప్పుడు ఎవరిని మోయటం అలవాట్లేదు. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదు. చూడండి, దానికి ఎవరైనా కూర్చున్నటువంటి అలవాటు, మోసేటువంటి అలవాటు లేని గాడిద ఒక్క పూటలో యేసయ్య దగ్గరికి రాగానే అది డిసిప్లిన్ నేర్చేసుకుంది. ఒక జంతువును సాధు చేయాలంటే దానికి ఎంత ప్రాక్టీస్ అవసరం. ఒక ఎద్దు పొలం దున్నాలంటే దానికి ఎన్నో రోజులు ప్రాక్టీస్ ఇస్తారు. దాని మీద మెడ మీద కాడి పెడితే అది నిలబడదు, అటు ఇటు దూకుతూ ఉంటుంది. అటువంటిది మరి అది సాధు చేయబడాలి, అది పని కొరకు ప్రయోజనకరంగా మారాలి అంటే ఎంతో శ్రమ పడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ అలవాటు లేని గాడిద పిల్ల, ఏనాడు ఒక మనిషిని ఎక్కించుకోవడం దానికి చేతగాని గాడిద పిల్ల ప్రభువారిని ఎక్కించుకొని ఎంతో క్రమంగా, ఎంతో డిసిప్లైన్గా దాని జీవితం మార్చుకున్నదిగా ఎంత చక్కగా ఆయన ఎక్కించుకొని యెరూషలేములోనికి వెళుతుందో మనం చూస్తూ ఉన్నాం. సంగమా, ఇక్కడ మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు వారు ఎక్కించుకున్న గాడిద మరి ఏం చేస్తుందంటే, అది నడుస్తున్నప్పుడు అంట పిల్లలందరూ కూడా ఖర్జూరు మట్టలు పట్టుకొని జై జయ ధ్వనాలు చెప్తున్నారు. మరి గాడిద నడుస్తుంటే దారి పొడుగుతూ తమ బట్టలు పరుస్తున్నారు. సంగమా, ఈ బట్టలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గాడిదకు బట్టలు ధరించడం తెలియదు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి బట్టలు రక్షణ వస్త్రంకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఏ గాడిదైతే దేవుని మాట వినకుండా ఏదేనులో మరి ఆ యొక్క తినవద్దన్న పండు తిని ద్వారా మరి ఆరు నగ్నత్వంలోనికి, దిగంబరత్వంలోనికి వెళ్ళిపోయారో ఆ గాడిద వంటి స్వభావం మనకు వచ్చేసిందంట. తీనవసరం లేదు. కానీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూస్తాం, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకును, నా ప్రజలకు
తెలివి లేదు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, నడినెత్తి నుండి మరి వారు వ్యాధి కలిగి ఉన్నారు, స్వస్థత లేని వారిగా ఉన్నారు, తిరుగుబాటు చేస్తారు. మానవ నైజము దేవుని గుర్తించలేనిదిగా ఉంటుంది. కనుక దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన గాడిద పిల్లను కోరుకొని దాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ గాడిద మీద బట్టలు పరుస్తున్నారు, గాడిద నడిచేటువంటి దారి మొత్తం బట్టలు పరుస్తున్నారు. వీళ్ళారా, రక్షణ చేత ప్రభు మనల్ని అలంకరించేటువంటి వాడిగా ఉంటాడు. ఆదామవ్వలు ఏదైతే వస్త్రాలు కోల్పోయారో ఆ వస్త్రాల్ని మరి ఒక బలి పశు ద్వారా, ఆది బలి అంటాం మనం, ఏదేను వనంలో గొర్రెను వధించడం ద్వారా వారికి చర్మపు చొక్కాల్ని ధరింప చేసినట్లుగా ఏ రక్షణ అయితే మనం కోల్పోయామో తిరిగి ఆ రక్షణ ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపడి మనల్ని పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క గాడిద అంట మరి ఆయన ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తుందంట మనం చూస్తున్నాం. 31వ వచనంలో, ఎవరైనా మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసిన అతనితో చెప్పడని వారితో చెప్పి పంపాను. ప్రభువునకు నేను కావాలని కోరుకుంటున్నాడు. ఈ గాడిద ప్రభు కొరకు పని చేయడానికి ఇష్టపడుతుంది, ప్రభువుని మోయడానికి ఇష్టపడుతుంది, ప్రభువుని ఊరేగించడానికి ఇష్టపడుతుంది, ప్రభువునికి సాధనంగా ఉండడానికి ఇష్టపడుతుంది. వీళ్ళారా, కనుక ఆ యెరూషలేము ప్రాంతంలో అనేకమైన గాడిదలు ఆ తరంలో ఉన్నప్పుడు కూడా, కొన్ని లక్షల గాడిదలు ఉన్నప్పుడు కూడా వాటి ఏటికి కూడా లేని గుర్తింపు ఈ ఒక్క చిన్న గాడిదకి వచ్చిందంటే కారణం యేసయ్యకి అది ఉపయోగపడింది కనుక. ఈరోజు నీవు నేను కూడా ప్రభువు కొరకు సాధనంగా ఉంటే మనము కూడా ఘనపరచబడే వారికి ఉంటాం, గుర్తించబడే వారికి ఉంటాం, నిత్యము మరి ఆయన యొక్క మహిమలో ఉన్నటువంటి వారిగా ఉంటాం. ఇక గాడిద ఎప్పుడో ఎన్నో 2000 సంవత్సరాల క్రితం ఉపయోగపడిన గాడిద ఈ రోజు కూడా దాని గురించి మనం చదువుకుంటున్నాం, మన పిల్లలు కూడా చదువుకుంటారు. కారణం ఏంటంటే దేవుని కొరకు వినియోగించబడింది. ప్రియ సంగమా, దేవుని కొరకు వాడబడకపోతే నీవు నేను మరచిపోబడతాం. దేవుని కొరకు ఉపయోగపడి దేవుని పని కొరకు వాడబడితే నిత్యం మనం గుర్తించబడేటువంటి వారిగా ఉంటాం. సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు 32వ వచనం చూస్తే, పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు ఇది ప్రభునకు కావలసి ఉన్నది అనేరి. ప్రియబిడ్డలారా, నిన్ను నన్ను కూడా ప్రభు నాకు మీరు కావాలని అడుగుతాడు. నా కుమారుడాని హృదయమును నాకు ఇమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన కొరకు ఉపయోగపడకపోతే, ఆయన కొరకు మనం వాడబడకపోతే ప్రియబిడ్డలారా నాశనానికి గురయ్యేటువంటి వారిగా ఉంటాం. ఆయన ప్రేమ మహోన్నతమైంది. ఆయన ప్రేమకు మనం లొంగిపోగలిగినట్లయితే, ఆయన ప్రేమ దగ్గర మనం రాజీ పడగలిగినట్లయితే, ఆయన ప్రేమ దగ్గర మనం అప్పగించుకోగలిగినట్లయితే దేవుని కృపలో మనం గణపరచబడే వారిగా ఉంటాం. శాశ్వతంగా నిత్యత్వంలో విశ్రాంతిలో మనం ప్రవేశించేటువంటి వారిగా ఉంటాం. ప్రభువుని తృణీకరించి విసర్జించిన వాళ్ళు బిడ్డలారా నిత్య నాశనానికి మరి పోయేటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క గాడిద దేవుని ఊరేగించడానికి ఇష్టపడుతుంది, తన మీద ఎక్కించుకొని. ఈరోజు నీవు నేను కూడా ప్రభు బిడ్డలుగా ప్రకటించడానికి ప్రభుని సిగ్గుపడేటువంటి వారిగా ఉండకూడదు. ప్రభుని అనేకులకు ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. ప్రభుని అనేకులకు చూపించేటువంటి వారిగా ఉండాలి. ప్రభు యొక్క మహిమను అనేకులకు ప్రకటించేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువే నీ మీద ఆయన ఊరేగించబడాలి. చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు లోకస్తులుగా జీవిస్తున్నామా? మన ద్వారా దుష్టుడు సాతాను మహింపరచబడుతున్నాడా? యేసుక్రీస్తు వారు నిజదేవుడు మహింపరచబడుతున్నాడా? మన మాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? సాతానికి మహిమ కలుగుతుందా? మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? సాతానికి మహిమ కలుగుతుందా? ఎవరిని మహింపరిచే వాళ్ళగా మనం ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఒక గొప్ప విషయం మనం జ్ఞాపకం చేసుకో. గాడిదకు తెలిసినటువంటి జ్ఞానము మానవులైన చాలా మందికి లేదు. గాడిద కంటే మనం ఎన్నో 100 రెట్లు శ్రేష్టమైన వారం కదా. గాడిద కంటే కూడా ఎంతో ఖరీదైన వాళ్ళం కదా. దేవుడు తన రూపంలో మనం చేసుకున్న గాడిదలే లోబడినప్పుడు మరి మనుషులైన మనము మరి లోబడకపోతే గాడిద కంటే హీనులము కదా. కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. పిల్లరా, ఈ గాడిదను ప్రేమించిన దేవుడిగా కనపడుతున్నాడు.
నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ కనబడుతుంది. నిర్గమాకాండము మరి 13వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే త్వరగా ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెనో, దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెనో. అట్లు దాన్ని విడిపించినలా దాని మెడను విరగదీయవలెనో. నీ కుమారులో తొలిచూడిన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపింపాలి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువారు. ప్రతి గాడిద కూడా విడిపింపబడాలంట. అది వాడబడాలంటే అది విడిపించబడాలి. గాడిద విడిపించబడాలంటే గొర్రె పిల్ల వధించబడాలి. చూడండి, మన వెహికల్ కొన్నాం అనుకోండి, ట్యాక్స్ కట్టకుండా మన వెహికల్ని వాడుకోలేం. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, లైఫ్ ట్యాక్స్ కట్టాలి. అలాగే ఒక గాడిదని వాడుకోవాలంటే దానికి ట్యాక్స్ కట్టాలంట. దానికి గొర్రె పిల్లని ట్యాక్స్ గా కట్టాలి. గొర్రె పిల్ల వధించబడాలి. ప్రియులారా, ఆ యెరూషలేము దేవాలయంలో, ఆ యెరూషలేము ప్రాంతంలో అనేకమైన గాడిదల కొరకు అనేకమైన గొర్రెలు చచ్చిపోయినాయి. కానీ ఈ గాడిద పిల్ల కొరకు నిజ దేవుడే గొర్రె పిల్లగా వధించబడ్డానికి ఆ రోజు వచ్చాడు. లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! అప్పుడు దాకా ఈ గాడిద కొరకు ఒట్టి గొర్రె మాత్రమే వధించబడింది. కానీ అన్నాడు ఈ యొక్క గాడిద కొరకు బలి కాబోతున్న పస్కా పశువు అయినటువంటి పస్కా గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారే దాన్ని విడిపించడానికి వచ్చాడు. ప్రియులారా, ఎంత ప్రేమమయుడండి! గాడిద వంటి స్వభావం కలిగిన మన కొరకు, మనల్ని విడిపించబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ గాడిదైనా విడిపించబడకపోతే దాని మెడ విరగదీస్తే ఇంకా గాడికి బతికే ఉంది, చచ్చిపోద్ది. సంగమా, నేను విడిపించబడకపోతే మనము మెడ విరగదీయబడినట్లుగా లేక మరణించవలసిన వారిగా ఉన్నాం. సర్వ మానవాళికి దేవుడిస్తున్న ఒకటే కమాండ్మెంట్ ఏంటంటే, నీవు గనక విడిపించబడకపోతే, నీ కొరకు మరణించిన గొర్రె పిల్లైన యేసుక్రీస్తు వారిని గనక నువ్వు అంగీకరించకపోతే, నువ్వు గనక నీ పాపములకు విమోచన ప్రాయశ్చిత్తం పొందకపోయినట్లయితే, ప్రియబిడ్డ, విడిపింపబడిన ప్రతి గాడిద మెడద విరగదీయబడి అది చచ్చిపోవలసిందే. మరి ఈరోజు నువ్వు విడుదలకి కోరుకుంటున్నావా? నీ కొరకు నా కొరకు బలైపోయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. మరి ఆ గాడిద కొరకు తన శిష్యులు ఇద్దరిని దేవుడు పంపించినట్లుగా, ఇద్దరు శిష్యులు, మన చేతిలో ఉన్న బైబిల్లో కూడా 2 పుస్తకాలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన, హోలీ బైబిల్. వీళ్ళారా, ఈ ఇద్దరు శిష్యులు మరి ఆ గాడిదకు సువార్త చెప్పినట్లుగా, ఆ యజమానికి చెప్పి ఇది ప్రభువునకు కావలసినదని పిలిచినట్లుగా ఈరోజు దేవుడు తన మాటల ద్వారా మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. కనుక ప్రభు యొద్దకు వద్దామా? ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వసిద్దామా? గాడిదకున్న ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళం మనం, దానికి ఉన్న జ్ఞానం కంటే ఎన్నో రెట్ల జ్ఞానం కలిగిన వారు. కనుక ఆయనకు లోబడి ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.